సీఎం రేవంత్ రెడ్డి ఎట్టకేలకు మొద్దు నిద్ర వదిలాడు. హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రజల నుంచి వచ్చిన విమర్శలతో కాలు కదిపారు. రేవంత్ తీరును సోషల్ మీడియా మొత్తం కూడా ఎండగట్టడంతో డ్యామేజ్ కంట్రోల్ కు బల్కంపేటలోని వరద ప్రభావిత ప్రాంతాలను ఆకస్మికంగా సందర్శించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్తో కలిసి లోతట్టు ప్రాంత ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఉన్నటువంటి వరద ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ పర్యటిస్తున్నారు. ఎట్టకేలకు తాను మొద్దు నిద్ర వీడినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తా ఉన్నాయి. ఏదైతే గత వారం 10 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమవుతున్నాయి. కనీసం ఆ ప్రాంతాల్లో కనీసం అధికారులు కావచ్చు, లేదంటే ముఖ్యమంత్రి కావచ్చు, ఉన్నటువంటి స్థానిక ఇన్ఛార్జ్ మంత్రులు కూడా కనీసం పర్యటించినటువంటి దాఖలాలు కనిపించట్లేదు. ఏదైతే గత 2-3 రోజుల నుంచి కూడా టీ న్యూస్ లో మనం పెద్ద ఎత్తున వార్తలు కూడా కవరేజ్ చేశాము. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేశాము. మొద్దు నిద్ర వీడినటువంటి సీఎం రేవంత్ రెడ్డి కాసేపటి క్రితమే ఏదైతే బల్కంపేటతో పాటు అమీర్పేట, అంతేకాకుండా బేగంపేట, సికింద్రాబాద్ ఏరియాలో కూడా తాను పర్యటించారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. గత వారం రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో ఎక్కడికక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆ ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కూడా భారీ ఎత్తున వరద వచ్చి చేరుతుంది. ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా నైట్ అంతా జాగారం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే గత 2-3 రోజుల నుంచి సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, అధికారులు కావచ్చు, విందు వినోదాల్లో పాల్గొంటున్నటువంటి సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉన్నటువంటి పూర్తి స్థాయిలో సోషల్ మీడియాలో కూడా ట్రోల్ చేస్తా ఉన్నారు. పూర్తిగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి కాసేపటి క్రితమే గంగూబాయ్ కాలనీ ఏదైతే ఉందో యూసఫ్ కూడా దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతాల్లో తాను కూడా పర్యటిస్తా ఉన్నారు. అక్కడ పెద్ద ఎత్తున వరద వచ్చి ఇళ్లలోకి నీళ్లు చేరడంతో నైట్ అంతా జాగారం చేశారు. కనీసం తిండి తినేటువంటి పరిస్థితి కూడా లేదు. ప్రతి ఏడాది అక్కడ కొంత విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి అధికారులకు కొంత సూచనలు చేసినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో గత 2-3 రోజుల నుంచి కూడా టీ న్యూస్ ఏదైతే ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా మనం గ్రౌండ్ లెవెల్లో తిరగడం జరిగింది. కనీసం హైడ్రా అధికారులు కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, ఎక్కడ కూడా కనీసం పట్టించుకున్నటువంటి దాఖలాలు అయితే కనిపించట్లేదు. హైడ్రా పేరుతో హైడ్రామా నడిపించి పూర్తిగా హైరాణ పడినటువంటి పరిస్థితి కనిపించింది. ఎక్కడికక్కడ ఇండ్లు కూల్చడమే లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఈ ఉన్నటువంటి హైదరాబాద్ ను కనీసం పట్టించుకున్నటువంటి దాఖలాలు అయితే లేవు. చెరువుల పునరుద్ధరీకరణ అంటూ పేదల ఇండ్లు కూల్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రస్తుతం వచ్చినటువంటి సిచ్యువేషన్ లో ఈ వరదల కారణంగా కొంతమంది ఇబ్బందులు పడ్డారు. కనీసం ఆ యాక్షన్ ప్లాన్లు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. గతంలో జిహెచ్ఎంసీ అధికారులను జెట్ స్పీడ్ లో నడిపించినటువంటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో కూడా వరద ముప్పు ప్రాంతాల్లో కూడా తానే స్వయంగా తిరిగారు. కానీ 10 రోజులు గడుస్తున్నప్పటికీ ఈ రోజు ఆదివారం సెలవు కావడంతో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను పర్యవేక్షించేందుకు పిఆర్ స్టాండ్లు చేసుకునేందుకు తాను వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కాసేపటి క్రితం కనిపించింది. ఇప్పటికైనా అధికారులతో చెల్లం వచ్చి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మరమ్మతు పనులు ఏవైతే ఉన్నాయో ఆ వరద ముంపు ప్రాంతాలను శాశ్వత పరిష్కారం ఏమైనా లభిస్తుందా లేదా అనేది మాత్రం ప్రస్తుతం మనం వేచి చూడాలి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంత ఆయనను ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. ప్రతి ఏడాది మాకు గత సంవత్సరం నుంచి ఇంకా ఎక్కువ మొత్తంలో నీళ్లు వస్తా ఉన్నాయి, కనీసం మమ్మల్ని పట్టించుకున్నటువంటి నాదులు లేడు అంటూ కూడా తనను ప్రశ్నించారు. అయితే ఇప్పుడు తాను వెళ్ళినటువంటి సందర్భంలో కూడా హైడ్రా అధికారులు కావచ్చు, కనీసం జిహెచ్ఎంసీ అధికారులకు కూడా కొన్ని సూచనలు కూడా చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇది ఇప్పటికైనా ఈ పనులు ఇంకా సమసిపోతాయా లేదా మరింత జటిలమవుతాయా అనేది మాత్రం ప్రస్తుతం మనం వేచి చూడాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కిరణ్.
రైట్. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలమైందని దుయ్యబట్టారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. పాలన చేతకాకనే రేవంత్ కాలం వెళ్లబుచ్చుతున్నాడని నిప్పులు చేరిగారు. కొత్త ప్రాజెక్టుల మాట దేవుడెరుగు, ఉన్న ప్రాజెక్టులను బందుపెట్టి పొలాలను ఎండబెడుతున్నాడని ఫైర్ అయ్యారు. బీజేపీ సహకారంతోనే కేసీఆర్ పై కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాబోతుందని ఆ రెండు పార్టీలకు అర్థమైందని స్పష్టం చేశారు జగదీష్ రెడ్డి. గత 20 నెలలుగా పరిపాలన చేయడం చేతగాక ప్రజలకు ఇచ్చిన హామీల్ని మరిపించడం కొరకు రకరకాల కమిషన్లు కేసుల పేరు మీద కాలం గడుపుతూ వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బూతు తప్ప ఇంకొక భాష మాట్లాడే అవకాశమే వస్తలేదు. అవసరం ఆయనకి ఆ అలవాటు కూడా లేదనేది కూడా ఒకసారి నిరూపించుకున్నాడు. ఆయన ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు అనేది ప్రజలందరిలో కూడా ఉన్న భావన. అన్ని రంగాలలో విఫలమైంది ఈ ప్రభుత్వం. దేనికి ఒక ప్రణాళిక లేదు. ఏ ఒక్కదానికి కూడా ఏ ఒక్క రంగంలో కూడా ఒక అడుగు ముందుకేసింది లేదు. ఇంకా చాలా రంగాల్లో గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిని కుంటుపరుస్తున్నారు, వెనక్కి పడేస్తున్నారు. ఇల్లు కట్టిస్తామని చెప్పి ఇల్లు కూడా కొట్టే కార్యక్రమం మొదలు పెట్టిండ్రు. కొత్త ప్రాజెక్టులు లేకపోగా ఉన్న ప్రాజెక్టులను బంద్ పెట్టి పొలాలను ఎండబెడుతున్నారు. కాంగ్రెస్ బీజేపీ సహకారంతో ఎట్టి పరిస్థితులలో కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ లేవనియొద్దు తెలంగాణ అన్న కుట్రకు తెరదీసిండ్రు. ఈ మధ్యకాలంలో బండి సంజయ్ అని ఆయనకు కొత్త పల్లె అందుకున్నాడు. రేవంత్ రెడ్డి సరిగా చేయలేకపోతున్నాడు, కేసీఆర్ను అరెస్ట్ చేయలేకపోతున్నాడు, బీఆర్ఎస్ నాయకులను జైలు పెట్టలేకపోతున్నారు. మా ఢిల్లీకి అప్పచెప్పి మేము చేస్తాము అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అంటే ఇవాళ జాతీయ ప్రభుత్వాన్ని ఏలుతున్న పార్టీ, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏలుతున్న జాతీయ పార్టీ, ఈ రెండు పార్టీలకు కూడా శత్రువు కేసీఆరే అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది తెలంగాణ ప్రజలకి. దీని అర్థం రేపటి తెలంగాణ కేసీఆర్దే అని, రేపటి తెలంగాణ బీఆర్ఎస్ పార్టీదే అని, మళ్ళీ ప్రగతి ప్రభుత్వం రాబోతుందని ప్రజలకు అర్థమవుతా ఉంది. ఆ నాయకులకు కూడా అర్థమవుతుంది. ఇక రేవంత్ రెడ్డి భాష గురించి, బండి సంజయ్ భాష గురించి చెప్పాలంటే, స్ట్రీట్ ఫెలోస్ ఏమో స్టేట్ లీడర్ లేదు. దురదృష్టవశాత్తు గల్లీ నాయకులకు ఏకగ్రీవంగా ఏకాఏకిన ఢిల్లీ ప్రమోషన్ వచ్చింది. గల్లీ నాయకుల ఢిల్లీ ప్రమోషన్లు, స్ట్రీట్ ఫెలోస్ స్టేట్ నాయకత్వాలు తీసుకోవడం వల్ల తెలంగాణ ప్రజలకి బాధలు, ప్రజలకి కష్టాలు వచ్చినాయి. ఈ చేరికలు గీరికలు ఇవన్నీ కూడా పాపం అంటే బీజేపీ స్థాయిని తెలియజేస్తున్నాయి. ఎవరో ఒకరిని మాజీ ఎమ్మెల్యేని పట్టుకొని ఇంకోరిని పట్టుకొని జాయిన్ చేసుకోవడం వల్ల ఏదో పార్టీ పెరుగుతుంది, ఓట్లు వస్తాయి అనుకుంటే మీ భ్రమ. అయిపోయింది. మోడీ పని కూడా ఒడిచిపోయింది. వాస్తవానికి మోడీ మొన్ననే ఓడిపోయిండు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లోనే ఓడిపోయిండు. ఇవాళ ఆక్సిజన్ నడుపుతున్నది, ఇతరులు ఆక్సిజన్ ఇస్తే నడుపుతున్నాడు. మళ్ళీ ఎలక్షన్ల వరకు, ఎందుకంటే ఈ దేశానికి ఒక పైసా పనిచేసింది లేదు కాబట్టి ప్రజలు అర్థం చేసుకున్నారు. ఎంతసేపు దేవుళ్ళ పేర్లు, దయాల పేర్లు చెప్పి నడిపిస్తాం, భయపెట్టిస్తాం ప్రజల్ని అని అనుకుంటే ఇక సాధ్యం కాదు. బీసీ రిజర్వేషన్ల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం ఆ వర్గాలను మోసం చేస్తుందని మాజీ మంత్రి జోగు రామన్న మండిపడ్డారు. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పేరిట బీసీలకు ఇచ్చిన హామీలన్నింటినీ ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని బూచిగా చూపి సీఎం రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్ విషయంలో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఏడాది బడ్జెట్లో బీసీలకు 20,000 కోట్లు కేటాయిస్తామన్నారని గుర్తు చేశారు. ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో బీసీలకు ఎన్ని కోట్లు కేటాయించారో సీఎం సమాధానం చెప్పాలని జోగు రామన్న డిమాండ్ చేశారు. సూటిగా ప్రశ్నిస్తున్నా, నువ్వు ఎన్ని రోజులు ఇంకా బీసీలను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తావు? ఖచ్చితంగా దీనికి రేవంత్ రెడ్డి గారికి ఒకటే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నువ్వు కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ఏం చెప్పినావు? కేవలం 42% పేరుతోటి స్థానిక సంస్థల్లో, అర్బన్ బాడీస్లో రిజర్వేషన్ ఇస్తామని చెప్పి బిల్లు పెట్టి
బిల్లు కేంద్రానికి పంపినా నా చేతిలో ఏం లేదు, ఇక రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే తప్ప బీసీలకు ఇంకా స్థానిక సంస్థలలో అర్బన్ బాడీస్లో రిజర్వేషన్లు రావని చెప్పిన. ఓకే, ఇది కేంద్రం మీద ఏదో దుమ్మెత్తిచ్చి రాజకీయ పబ్బం గడపడానికి కొరకే రేవంత్ రెడ్డి గారు పని చేసినాం అనేది మాకు పూర్తిగా అర్థమైంది. కానీ నీ కామారెడ్డి డిక్లరేషన్లోనే ఉన్నాయి ఇంకా చాలా, అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయాల్ని నువ్వు చాలా చెప్పినావు కదా. బీసీలకు సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం బడ్జెట్లో పెడతాను చెప్పినావు. ఇది కేంద్రానికి సంబంధమా? 2 బడ్జెట్లు అయినాయి. ఇది 20,000 కోట్ల రూపాయలు కాదు కదా, నువ్వు 5,000 కోట్ల రూపాయలు కూడా పెట్టలే. దీనికి కేంద్ర ప్రభుత్వం బాధ్యతనా? కేంద్రం అయితే బీసీల పట్ల మొదటి నుంచి మోసం చేసినటువంటి పార్టీ. అన్ని బీసీ సంఘాల నాయకులతోటి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి బీసీ సంఘాల నాయకులు కలుస్తాం. బీసీ సంఘాల ఆధ్వర్యంలోనే రేవంత్ రెడ్డి గారికి బుద్ధి చెప్పేటటువంటి కార్యక్రమాలు తీసుకుంటాం. ఒకవేళ నిజంగానే నీకు చిత్తశుద్ధి ఉంటే ఒక రిజర్వేషన్ల విషయమే కాకుండా నీ కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పినటువంటి ఇవన్నీ కూడా పేదోళ్ళకి చెప్పినాం, బీసీలకు చెప్పినాం. అందుకొరకే నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం, బీసీలకు ఒప్పుకున్నటువంటి డిక్లరేషన్లో చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. చెయ్యకపోతే ఖచ్చితంగా బీసీలందరూ కలిసి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తామని చెప్పి నేను ఈ సందర్భంగా వారికి హెచ్చరిక చేస్తా ఉన్నాను. ఇక ఆదిలాబాద్ జిల్లా బోధ్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ తిరుగులేని రాజకీయ శక్తిగా దూసుకుపోతోంది. ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆధ్వర్యంలో గులాబీ పార్టీ మరింత బలోపేతమవుతోంది. తెలంగాణకు శ్రీరామరక్ష బీఆర్ఎస్ సేనంటూ పార్టీలోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. తాజాగా నేరడిగొండ మండలం కొరటిగల్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ క్యాడర్ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ వాళ్ళందరికీ గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని అనిల్ జాదవ్ స్పష్టం చేశారు. అన్ని వర్గాల ప్రజలకు కేసీఆర్తోనే న్యాయం జరుగుతుందని భరోసానిచ్చారు. ఇక 3 ఏళ్ల నుంచి వేతనాలు పెంచలేదని తెలుగు చలనచిత్ర కార్మికుల సమాఖ్య అధ్యక్షుడు వల్లభనేని అనిల్ మండిపడ్డారు. 30% వేతనం విడతల వారీగా పెంచాలని నిర్మాతలను కోరామని తెలిపారు. ఇప్పుడు 20% పెంచి వచ్చే ఏడాది 10% పెంచాలని కోరామని పేర్కొన్నారు. 2000 లోపు వేతనం ఉన్న వారికి మాత్రమే పెంచుతామని నిర్మాతలు చెప్పడాన్ని ఖండించారు. అన్ని విభాగాలకు 30% వేతనాలు పెంచే వరకు షూటింగ్లో పాల్గొనబోమని స్పష్టం చేశారు. వేతనాల సమస్య పరిష్కరించి పని గంటలపై స్పష్టత ఇస్తే షూటింగ్లకు వస్తామని తేల్చి చెప్పేశారు. ఫెడరేషన్ సమస్య పరిష్కారం అవుతుందని పెద్ద హీరోలు భావిస్తున్నారని జనరల్ సెక్రటరీ అమిరాజు తెలిపారు. వేతనాల పెంపు అనేది ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి, అందరికీ ఏంటంటే ప్రతి సంవత్సరం అనుకుంటున్నారు, 3 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే మాకు పెంచుతూ ఉన్నారు. అలాగా ఈ 2025లో మాకు వేతనాలు పెరగాలి. ఆ వేతనాల పెంపు గురించి గత 6 నెలల నుంచి మేము వారిని ఇప్పటికప్పుడు సంప్రదిస్తూ ఉన్నాము. ఆ వేతనాల పెంపు విషయంలో కూడా ఒక నెలలో పరిష్కారం చేస్తామని చెప్పేసి, ఆగస్టు కల్లా పరిష్కారం చేస్తామని చెప్పేసి మాతో సమయం తీసుకొని మళ్ళీ ఎటువంటి పరిష్కారం చూపకుండా మళ్ళీ ఆగస్టులో మాకు ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా షూటింగ్లు ఆపారని చెప్పేసి మా మీద నిందలేశారు. నిన్న సడన్ గా ఫిల్మ్ ఛాంబర్కి రమ్మని చెప్పారు మమ్మల్ని. ఈ మధ్య కాలంలో లేబర్ ఆఫీసులో కానీ ఛాంబర్లో కానీ పలుమార్లు చర్చలు జరిగాయి. ఆ చర్చలో ఎటువంటి ఫలితం రాలేదు. అంతిమంగా నిన్న అగ్ర నిర్మాతలు, చిన్న నిర్మాతలు అందరూ కూడా ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టుకొని నిన్న మమ్మల్ని 4 గంటలకు రమ్మంటే రేపు పరిష్కారం అయిపోతుందని చెప్తే మేము ఎంతో ఆశపడి అందరం కూడా వెళ్ళాం. ఎందుకంటే మన పరిశ్రమ, మన కుటుంబం అని మాకు కూడా గుర్తుంది. మన నిర్మాతల పరిస్థితి కూడా మాకు తెలుసు. కాబట్టి మేము ఎక్కడా కూడా వంతమ్మ కోరికలకు వర్చకుండా ఎవరైతే మనం ఆనవాయితీగా అనుకుంటున్నామో ఆ 30% కూడా వన్ టైం కూడా పెంచకుండా, కావాలంటే మీరు దాన్ని స్ప్రెడ్ చేసుకోండి, సంవత్సరం ఇంత అని చెప్పేసి మాకు ఇప్పుడు ఎక్కువగా పెంచి తర్వాత కావాలంటే దాన్ని స్ప్రెడ్ చేయడానికి కూడా చెప్పాము. అటువంటి ఏమి పరిగణలో తీసుకోకుండా మేము వేతనాలు పెంచుతాం, మీరు రండి అంటే మేము వెళ్ళాము. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మొదటిగా వాళ్ళు చెప్పారు 15% పెంచుతాము, 5% పెంచుతాము, 5% పెంచుతామని అన్నారు. సరే, ఒక విధంగా చర్చలు ఏదో ముందుకు వస్తున్నాయి, బాగానే ఉంటున్నట్టుంది. ఇంకా మళ్ళా మన కోరిక మాట్లాడదామని చెప్పేసి మేము కూడా ఇప్పుడు 20% ఇవ్వండి, తర్వాత 2 years తర్వాత 10% ఇవ్వండి అని చెప్పేసి మన నిర్మాతలు కూడా ఇప్పుడు భారం వేయకూడదు కాబట్టి ఇప్పుడు 20% ఇవ్వండి, తర్వాత 10% ఇవ్వండి అని చెప్పి మేము చెప్పాం. సరే, వారు మాట్లాడుకుని వస్తామని చెప్పారు. కానీ తర్వాత వారు వచ్చి ఏకంగా ఒకటే మాట చెప్పారు, మేము పెంచేది ఓన్లీ 2,000 రూపాయలు, అంటే ఫస్ట్ 1,500 లోపు వాళ్ళకి మాత్రమే
మేము వేతనాలు పెంచుతాము, ఆ పైన ఉన్న వాళ్ళకి ఎవరికి పెంచము అన్నారు. అంటే ఎవరు చిరంజీవి గారిని డే ఫస్ట్ ఆయన కలవడం కోసం మేము లేబర్ కమిషనర్ గారి ఆఫీస్లో ఉండగా సార్కి ఫోన్ చేయడం జరిగిందండి వారి పిఏకి. వారు నెక్స్ట్ డే చెప్తాను ఈరోజు ప్రొడ్యూసర్లు కలుస్తున్నారన్న. నెక్స్ట్ డే ఏంటంటే మధ్యలో ఒకరికి చెప్పారు, అది వాళ్ళని పిలిచి వారికి వీరికి సయోధ్య కుదిరిలో చూడండి, ఛాంబర్ పెద్దలకు కూడా మేము చెప్పున్నాం, ఫెడరేషన్ పెద్దలు వస్తున్నారు మీ దగ్గర, ఫెడరేషన్ నుంచి వారితో మాట్లాడి సఫలీకృతం అయ్యేలా చూడాలని ఆయన చెప్పడం జరిగిందండి. వారిని మధ్యలో అనిల్ గారు నేను వెళ్ళి కలవడం జరిగింది. ఎవరైతే ఆయన చెప్పారో వారిని సూచించిన వారిని అలాగే అప్డేటెడ్గా వారు తెలుసుకుంటున్నారండి, ఏంటి ఎట్లా జరుగుతుంది, కూల్గా అయిపోతుందన్న ఉద్దేశంలో వారు ఉన్నారని. మళ్ళీ మేము కలవడానికి మేము వారిని సమయం అడగలేదు. ముఖ్యంగా ఈ ఎవరైతే పెద్ద హీరోలు ఉన్నారో వారందరూ కూడా మౌనంగా ఉన్నారండి. సమస్య సాల్వ్ అవుతుంది. ఛాంబర్ ఎంతసేపు ఫెడరేషన్ మాకు ఛాంబర్ పెద్ద దిక్కు, ఛాంబర్ చేస్తుంది, ఛాంబరే ఉందని మనం ఎప్పుడైతే తెలియజేస్తున్నామో మీ ద్వారా వారు కూడా చూస్తున్నారండి, అయిపోతుందని. వాళ్ళు కూడా మాట్లాడుకుంటా ఉన్నారు ఆయా నిర్మాతలు ఆయా హీరోలతోటి. ఇక మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ గుండాలు రెచ్చిపోయారు. భీమిని మండలం కన్నపల్లి గ్రామంలో బీఆర్ఎస్ నాయకుడు కుమార్పై నిన్న రాత్రి దాడికి పాల్పడ్డారు. అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి కత్తులు, బీరు సీసాలతో కుమార్తో పాటు అతడి కుటుంబ సభ్యులపై దాడి చేశారు. కాంగ్రెస్ గుండాల దాడిలో తీవ్రంగా గాయపడ్డ బాధితులు మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మేము రాఖీ కట్టడానికి వెళ్ళి రాగా అన్నయ్యకి ఇబ్బంది అవుతుందని మేము దిగుడుతోటి మమ్మల్ని ఇంటికి పట్టి కొట్టి ఆటోకి చేసి తలబట్టి ఇట్లా కొడితే ఇక్కడ ముక్కు పైన గాయమైంది, తలకు కూడా ఇంకా గాయమైంది. మళ్ళీ చూడి కొమ్ము తీసి ఇసిరేసిండ్రు, అంత ఆగమాగం చేసిండ్రు. చెల్లెలు కూడా హింసించిండ్రు, వాళ్ళని హింసించిండ్రు. మా అక్కయ్య వాళ్ళని చెల్లెళ్ళ వాళ్ళని కూడా హింసించిండ్రు సార్. మాకు రాఖీ కట్టడానికి వస్తే మమ్మల్ని చాలా ఇబ్బందిగా చేశాను కానీ వదిలేసింది సార్. మాకైతే మా అన్నయ్య వాళ్ళకి రక్షణగా ఉండాలి సార్. నేను బీఆర్ఎస్ పార్టీలో గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీలో ఉంటున్నా. అప్పటి నుండి అయితే ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటున్నా. అయితే ఈ కాంగ్రెస్ నాయకులు మా మీద కక్ష కట్టాను కానీ మీరు ఇంకా బీఆర్ఎస్ అని ఉంటారు, ఇప్పుడు మిమ్మల్ని మేము ఇట్లా చేస్తే ఏం చేస్తారని చెప్పేసి ఇంట్లో జ్వరపడాను కానీ మమ్మల్ని తలపైన బీరు బాటిళ్లతోటి కొట్టి మమ్మల్ని చేతిలో అది బీరు సీసాలతోటి పొడిచిన కానీ చాలా ఘోరంగా ఇబ్బంది పరిచారు. మా ఆడవాళ్ళని హింసించారు, ఎట్లా పడితే అట్లా వల్గర్గా ప్రవర్తించారు, అసభ్యకరంగా ప్రవర్తించి సున్నీలు ఇక్కపోకట, జడలు పట్టి ఇక్కపోకట, అంగడంగడి వేసారు, ఇంట్లో విలువైన వస్తువులు తీసుకుపోయారు. అంత హింసించన కానీ మమ్మల్ని బాధ పెడుతున్నారు. ఇంకా 4 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, మీరు అంతవరకు కూడా మీరు ఏం చేస్తారు, మీతో ఏమవుతుంది అని చెప్పేసి అన్నా కానీ ఎట్లా పడితే అట్లా ఫోను ఆల్రెడీ లైవ్లో పైన ఉన్న కాంగ్రెస్ నాయకులు లైన్లో ఉండుకుంటూ కొట్టిపించారు. మీరు 10 సంవత్సరాల పాటు ఇట్లా చేసారు కదా, ఇప్పుడు మేము చేస్తే మీరు ఏం చేస్తారు, 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ తిరిగారు, ఇప్పుడు మిమ్మల్ని కొడితే మీరు ఏం చేస్తారో చూద్దామని చెప్పేసి మమ్మల్ని ఇంట్లో జ్వరపడి నన్ను మా చెల్లె వాళ్ళని రాఖీ పండుగ సందర్భంగా మా ఆడపడుచులందరూ వచ్చారు, వాళ్ళని కొట్టిరు, హింసించారు, ముక్కు పగలగొట్టిరు, ఎంటికలు పట్టి గుంజుకపోయారు, మా భార్యని ఈడ్చుకపోయారు, అంత అంగడంగడి చేసారు, ఇంట్లో వస్తువులని చిందరబందర చేసారు, కూలర్ బలగొట్టిరు, మాకు మొత్తం వాకిల నిండా బీర్ సీసాలతోటి అంగడంగడి చేసారు. మేము నైట్ 100 నంబర్కు ఫోన్ చేసి ఇక్కడికి రావడం జరిగింది. అంబులెన్స్లో ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం. దయచేసి మాకు వాళ్ళ వల్ల ప్రాణహాని ఉంది, మమ్మల్ని కాపాడండి సార్. మంచిర్యాల జిల్లాలో దుండగులు రెచ్చిపోయారు. మందమర్రి మండలం గద్దరాగడి కేకే జోన్ ప్రాంతంలోని సింగరేణి కార్మికుడు మేకల రాజయ్య ఇంట్లోకి దొంగలు చొరబడ్డారు. 40 తులాల బంగారు ఆభరణాలు, 10,000 నగదు, ఐఫోన్ను దుండగులు ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. లక్ష్మీ వ్రతం చేసుకుంటా అని భూపాలపల్లి నుంచి మొన్న వచ్చి దేవుని అన్ని పెట్టుకుంటానా, ఇక కరెంట్ అయిన వచ్చి ఒక అయినా తప్ప మా ఇంటికి ఎవ్వరు రాలే. ఆడోళ్ళే 4-5 వచ్చారు, ముత్తైదులు పసుపు పిత్తనంటే వాళ్ళు మధ్యాహ్నం వచ్చారు. ఆ బ్యాగు దేవునికి హారం వేసినా, నక్కి చేసినా, మిగతా అన్నీ ఇవ్వేయలే, నేను గాజులు అవి ఏమి వేయలే, అవన్నీ పక్కకు బ్యాగుల్లో వేసుకున్నా. అవన్నీ తీసి మళ్ళీ నైట్ బ్యాగులు పెట్టుకొని వాళ్ళ లోపల పెట్టుకొని పండుకున్నా. నేను నా కొడుకు కోడలు వాళ్ళు వేసి వాళ్ళు ఉంటారు, వాళ్ళ బంగారం కూడా నా దగ్గరనే ఉండే, వాళ్ళది నాది. ఇప్పుడు దగ్గర 30 తులాల బంగారం నాది. వాటర్ తాగాలని వాటర్ కాడికి పోయాను, వాటర్ కాడికి పోయి వాటర్ తాగి చూసేదానికి అక్కడ బ్యాగులు వేసి ఉండే మంచం కూడా
అరే బ్యాగులు ఇక్కడ ఎందుకున్నాయి మరి ఇక్కడికి ఎట్లా వచ్చింది ఈ బ్యాగ్ ఇది బ్యాగులు అని చెప్పి టైం ఎంత అవుతుందో టైం చూద్దామని వచ్చి చెల్లి దగ్గర నేను పండుకున్న కాడ చెల్లి పెట్టుకున్నాను మరి టైం చూద్దాం ఎంత అవుతుందో అని చెల్లి దగ్గర చెల్లి తీసి చెల్లి టైం చూద్దామని వచ్చేదానికి చెల్లు లేదు. అరే చెల్లు లేదు ఇక్కడ అక్కడ బ్యాగులు అక్కడ వేసి ఉన్నాయి ఏందని చెప్పి ఇక పోయి మా వాళ్ళకి అందరు లేపినాం. అరే బ్యాగులు ఇక్కడ వేసి ఉన్నాయి ఏంది మరి బ్యాగులు ఎట్లా వచ్చింది ఇక్కడికి ఎట్లా వచ్చిందంటే ఆ లేచి టకటక వేసి చూస్తారు నేను బ్యాగ్ ఇక్కడ పెట్టుకున్నా కదా ఆ బంగారం పెట్టిన బ్యాగు నేను ఇక్కడ పెట్టుకుని అక్కడికి ఎట్లా వెళ్ళాను ఇక లేచి మొత్తుకుంటుంది మొత్తుకుంటే వచ్చి టకటక వచ్చి చూస్తాలు ఏం లేదు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణ శివారులోని సింగరేణి క్వార్టర్స్లో దొంగలు హల్చల్ చేశారు. 2 బ్లాకులలోని 5 ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఇళ్లకు తాళాలు వేసి సింగరేణి ఉద్యోగులు సొంత గ్రామాలకు వెళ్లారు. మరుసటి రోజు వచ్చి చూసేసరికి తాళాలు వేసి ఉన్న అపార్ట్మెంట్ ఫ్లాట్స్లో బంగారం, నగదు, వెండి ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. దొంగలు ఇళ్లలోకి ప్రవేశించే దృశ్యాలు సీసీటీవీ కెమెరాలు రికార్డయ్యాయి. 3-4 ఆ టైంలో సింగరేణి క్వార్టర్స్లో ప్రాపర్టీస్ లేని కాకపోతే ఓనర్స్ అంతా కూడా ఈ 3-4 డేస్ హాలిడేస్ వల్ల ఇళ్ళకి వెళ్ళిపోయారు. వాళ్ళు ఇంకా రాలేదు. వచ్చిన తర్వాత ఫర్దర్ ఏంటంటే అప్డేట్ చేస్తాం. ప్రస్తుతానికి అయితే ఒక 5 అవర్స్లో అఫెన్స్ అయినట్టు తెలుస్తున్నది. దానికి సంబంధించి సీసీ కెమెరాలు ప్లస్ అన్నీ వెరిఫై చేసుకుంటాము. పూర్తి వివరాలు తర్వాత వెల్లడిస్తాం. రైట్గా ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.